ప్రజెంట్ ఆంధ్రాలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనకంట ప్రతి ఇంటికి కూడా పథకాలన్నీ అప్పచెప్తున్నారండి వాలంటరీ వల్ల. అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయి? అమ్మఒడి, చెయ్యూత, రైతు భరోసా అందరికి. ఈ పథకాలన్నీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు ప్రకటించడం జరిగింది కదా, ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచే 9 పథకాలు ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇచ్చారు, అవన్నీ వస్తున్నాయా నవరత్నాలు? వస్తున్నాయండి. ఈ పథకాలు ఇచ్చే టైంలో ఏమంటున్నారు అంటే ప్రతిపక్షాలు ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇస్తున్నారు అంటున్నారు. మరి అది అలాగే ఇస్తున్నారా, లేకపోతే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటే పేదవాళ్ళందరికీ వస్తున్నాయా? అందరికీ వస్తున్నాయండి. పేదలు పార్టీతో పని లేదండి, అందరికీ ఇస్తున్నారు. పెన్షన్ కూడా 3 వేసేలు అన్న మాటకి 3 వేసేలు ఇస్తున్నారు. ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? జనవరి నెల నుంచి. ఓకే. మరి అలాగే ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకుంటే ప్రతిపక్షాలు అంటున్న అభివృద్ధి ఏం చేయట్లేదు, ఓన్లీ అప్పులు చేసేసి పథకాలు ఇస్తున్నా అంటున్నారు కదా. మీ ఊర్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదా? జరిగినాయా? జరిగాయండి. మరి తినేసి లేదంటున్నారండి. అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి కట్టారమ్మా? అంటే మీ ఊర్లో ఒక ఇల్లులు కట్టారా, లేకపోతే ఏమైనా సచివాలయం కట్టారా, రోడ్లు వేసారా, ఏమన్నా కట్టారా? రోడ్లు అవి వేసారండి, ఇల్లు కూడా సచివాలయం కూడా, హాస్పిటల్ కట్టారు, రైతు భరోసా ఇచ్చారు. మరి ఎన్నాళ్ళు వైద్యం చేయించుకోవాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేవారు? ఇప్పుడు హాస్పిటల్ మీ ఊర్లో కట్టినంటున్నారు కదా, ఇంతకుముందు కట్టకముందు ఎక్కడికి వెళ్ళి చేయించుకుంటారు వైద్యం? నర్సీపట్నం వెళ్ళేవారండి. ఇప్పుడు మీ దగ్గర అందుబాటులో ఉన్నదా? ఉందండి. మరి ఇంత అభివృద్ధి చేసినారు మీరు అంటున్నారు, మరి ప్రతిపక్షాలు అంటున్నారు అభివృద్ధి చేయలేదు అంటున్నారు. వాళ్ళు తినేసన్నా ఏదో అంటారండి, అవి మనం పట్టించుకోకూడదు. మరి నెక్స్ట్ మన ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు నెక్స్ట్ మార్చి ఏప్రిల్లో వస్తాయి. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అటు జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి, ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారు, అటేమో సర్మిలా కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, ఇన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తారు అంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి వెళ్తారండి. మరి తినేసి మరి చెయ్యకపోతే మనం చేసేది ఏమీ లేదండి, వాళ్ళకు ఉండాలి. ఓకే అమ్మా, మీ ఓటు? జగన్మోహన్ రెడ్డినండి.